వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. మరి లాస్ట్ సండే జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ చాలామంది అభ్యర్థులు కష్టంగా వచ్చింది అని భావించారు. ముఖ్యంగా ఈ వీడియో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చివరి వరకు చూస్తే ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా మార్చుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతలో కొంత ఊరట ఈ 150 బిట్స్లో జనరల్ స్టడీస్లో ఎడ్యుకేషన్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ బిట్స్ అడిగారు. ముందు వాటిని డిస్కస్ చేసుకుందాం. భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రింది వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించినది? 1 రైల్వేలు, 2 విద్య, 3 నీటిపారుదల, 4 పేదరిక నిర్మూలన. During India's colonial period, the downward filtration theory was related to option 1 railways, option 2 education, option 3 irrigation, option number 4 poverty alleviation. So what is downward filtration theory? అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏమిటి? ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది 1835లో లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే ఈ వడపోత సిద్ధాంతం డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీని ఎందుకు ప్రతిపాదించాడు? మీకు తెలుసు, భారతదేశంలో 1498 తర్వాత వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత 1575లో మొదటి ఆధునిక కళాశాల సెయింట్ యాన్స్ను ఫ్రాన్సిస్ జేవియర్ ప్రారంభించారు. 1716లో మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల జీజన్ బాల్కు ప్రతిపాదించారు. ఈ క్రమంలో చార్లెస్ గ్రాంట్ 1792లో అబ్జర్వేషన్స్ అనేటువంటి ఒక కరపత్రిక వేసి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవ మిషనరీలకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఈ క్రమంలో ఆంగ్ల విద్యను శాస్త్రీయ విద్యను బోధించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటన్ పార్లమెంటు కొంత డబ్బు కేటాయించాలని సూచించడం చేత 1813 చార్టర్ చట్టంలో భారతదేశ విద్య మొత్తం కోసం ₹1,00,000 కేటాయించారు. ఈ ₹1,00,000 దేనికోసం కేటాయించాలి? ఆంగ్ల విద్యను బోధించడం కోసమా, లేక పర్షియన్, అరబిక్ భాషలను, సంస్కృత భాషలను ప్రమోట్ చేయడం కోసమా? ఈ ₹1,00,000 దేనికి కేటాయించాలి? శాస్త్రీయ విద్య కోసమా, మత విద్య కోసమా అని సూచనలు ఇవ్వడం కోసం ఆనాటి న్యాయశాఖ మెంబర్ 1835లో లార్డ్ మెకాలేను నియమించడం జరిగింది, ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. ఇది ఈ ప్రశ్నకు నేపథ్యం. సో మెకాలే ఆలోచించాడు, మన ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉపయోగపడే విధంగా, ఈ వలస పాలనలో బ్రిటిష్ వారికి ఉపయోగపడే విధంగా ఒక గుమస్తా వర్గాన్ని భారతదేశంలో తయారు చేసుకోవాలి. సో వీరు ఎట్లుండాలంటే రక్తంలో వర్ణంలో భారతీయులుగా ఉండాలి, అభిరుచులలో వైఖరులలో ఆంగ్లేయులుగా ఉండాలి, వీరికి ఇంగ్లీష్ భాషను బోధించాలి. మరి ఈ ₹1,00,000తో భారతదేశంలో ఉండే వ్యక్తులందరికీ విద్య అందించాలంటే కష్టం కాబట్టి ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆనాటి బ్రిటన్ పార్లమెంట్కు. దీని పేరే అధోముఖ వడపోత సిద్ధాంతం. సో వాట్ ఈస్ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ? ఈ సిద్ధాంతం ప్రకారం ఇంగ్లీష్ భాషను వెరీ రిచ్ పీపుల్కు మొదట బోధించాలి. మీకు తెలుసు, ఆల్బర్ట్ బండూరా చెప్పినటువంటి సాంఘిక అభ్యసనం, పరిశీలన అభ్యసనం, అనుకరణ అభ్యసనం. ఎప్పుడైనా అనుకరణ అనేది సాంఘిక ఆర్థిక అంతస్తు తీసుకుంటే వెరీ రిచ్ పీపుల్ను అనుకరించి రిచ్ పీపుల్ కొన్ని విలువలు, సంస్కృతి, లైఫ్ స్టైలు, డ్రెస్ స్టైలు నేర్చుకుంటారు. ఈ రిచ్ పీపుల్ను చూసి అబవ్ మిడిల్ క్లాస్ వారు అనుకరిస్తూ ఉంటారు. అబవ్ మిడిల్ క్లాస్ వారిని చూసి మిడిల్ క్లాస్ వారు జీవన విధానాన్ని అలవరుచుకుంటారు. ఈ మిడిల్ క్లాస్ వారిని చూసి బిలో మిడిల్ క్లాస్ వారు కూడా మిడిల్ క్లాస్ వారి వల్లే ప్రవర్తిస్తుంటారు. ఈ బిలో మిడిల్ క్లాస్ వారిని చూసి పూర్ పేదవారు అనుకరిస్తుంటారు. ఈ పేదవారిని చూసి భారతదేశంలో సాంఘిక ఆర్థిక అంతస్తుల్లో చిట్ట చివరన ఉండే వెరీ పూర్ కూడా అనుకరిస్తుంటారు. సో వెరీ రిచ్కు మాత్రమే ఇంగ్లీష్ విద్యను నేర్పించాలి. భారతదేశంలో అందరికీ మనం బోధించలేం కాబట్టి అత్యధిక సంపన్నులు
ఎవరైతే సమాజంలో ఖాళీగా ఉంటున్నారో వారికి మన బ్రిటన్లో ఉండేటువంటి ఇంగ్లీష్ విద్యను బోధిస్తే ఏదో ఒక రోజు ఈ వెరీ రిచ్ పీపుల్ చూసి రిచ్ పీపుల్ కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఈ రిచ్ పీపుల్ మాట్లాడే ఇంగ్లీష్ దాని యాక్సెంట్ని చూసి అనుకరిస్తూ అబో మిడిల్ క్లాస్ కూడా స్వదేశీ భాషలను వదిలిపెట్టి ఆంగ్ల భాష పట్ల ఆసక్తి చూపుతారు. ఈ అబో మిడిల్ క్లాస్ను చూసి ఏదో ఒక రోజు భారతదేశంలో మధ్యతరగతి వారు మిడిల్ క్లాస్ వారు కూడా ఇంగ్లీష్ భాషను నేర్చుకుంటారు. ఈ మిడిల్ క్లాస్ వారు మాట్లాడే ఇంగ్లీష్ భాషను అనుకరిస్తూ బిలో మిడిల్ క్లాస్ వారు కూడా ఏదో ఒక రోజు ఆంగ్ల భాష పట్ల ఆసక్తి చూపుతారు. సో ఈ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళను కూడా చూసి పేదవారు తప్పనిసరిగా ఏదో ఒక రోజు తమ డబ్బంతా ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం కోసం ఖర్చు చేస్తారు. ఈ విధంగా గ్రాస్ రూట్ లెవెల్ వరకు మనం ఇంగ్లీష్ భాషను బోధించాలంటే ఈ అధోముఖ వడపోత సిద్ధాంతం డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ ఆధారంగా బోధించాలని సూచించాడు లార్డ్ మెకాలే, ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. ఇది దాదాపుగా 1835లో ప్రతిపాదిస్తే 2024 నాటికి వెరీ రిచ్ పీపుల్ ఈరోజు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పంపిస్తున్నారు. రిచ్ పీపుల్ కూడా ఈనాడు ఐసిఎస్సి కరికులం, ఐబీ కరికులం, తర్వాత సిబిఎస్ఈ కరికులంలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అబో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎగువ మధ్యతరగతి పిల్లలు కూడా ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. మిడిల్ క్లాస్ వారు, బిలో మిడిల్ క్లాస్ వారు, ఈవెన్ చాలా చిన్న చిన్న వృత్తులలో ఉండేటువంటి పేదవారు కూడా ఈ ఆంగ్ల భాషలో చదివించడానికి ఇష్టపడుతున్నారు. ఈనాడు తెలుగు మీడియం స్కూల్స్లలో చదువుకునేవారు మధ్యాహ్న భోజనం కోసం వచ్చేటువంటి వెరీ పూర్, వీళ్ళే తెలుగు భాషని నాడు బ్రతికిస్తున్నారు. తెలుగులోనే ఉండాలి, తెలుగు మీడియంలోనే చదువుకోవాలనేటువంటి మేధావుల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ప్రపంచ భాష ఇంగ్లీష్ కాబట్టి, లైబ్రరీ భాష ఇంగ్లీష్ కాబట్టి, కంప్యూటర్ భాష ఇంగ్లీష్ కాబట్టి, ఇండియాలో ఒక లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి అంతర్జాతీయ విద్యా ఫలాలు అందుకోవాలంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత మరి స్థానిక భాషలలో చదువుకున్న వారు ఈనాడు టోఫెల్ లాంటి పరీక్షలలో, ఈనాడు ఐఈఎల్టీఎస్ పరీక్షలలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. కనుక ఒక ఎడ్యుకేషనిస్ట్గా నా అభిప్రాయం ఏంటంటే విద్య దేనికోసం? విద్య అనేది ఉపాధి కోసం అయితే, విద్య అనేది ఒక ఉద్యోగం సంపాదించుకోవడం కోసం అయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. లేదు, విద్య అనేది విజ్ఞానం కోసం అనేది, విద్య అనేది జ్ఞానాన్ని పొందడం కోసం అని అనుకుంటే తప్పనిసరిగా మన మాతృభాషలోనే నేర్చుకోవాలి. ఎందుకంటే ట్యాగూర్ ఒక మాట అంటాడు, శిశువుకు తల్లి పాలు ఎలాంటివో మాతృభాషలో బోధన అలాంటిది అంటాడు. సో అమూల్ పాల్ అనే ఇంగ్లీష్ ఒకవైపు, అమ్మ పాలు అనే మాతృభాష ఒకవైపు. ఏది కావాలో డిసైడ్ చేసుకోవాల్సింది తల్లిదండ్రులు. మార్కెట్ డిమాండ్ కోర్సులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఈనాడు కంప్యూటర్ సైన్స్ చదివి అమెరికాకు పోవాలన్నా, డెవలప్డ్ కంట్రీస్కి పోవాలన్నా ఇంగ్లీష్ చాలా ప్రాధాన్యత. కనుక ఇది ఒక డిబేట్ నడుస్తుంది. సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఎందుకు ఈ అంశాలన్నీ చెప్పానంటే ఈ ఆంగ్ల విద్యకు నాంది పలికిన కమిటీ లార్డ్ మెకాలే, 1835 మెకాలే మినిట్స్ కమిటీ. అందుకే ఇటీవల వచ్చిన 2020 నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. కస్తూరి రంగన్ నేతృత్వంలో వచ్చినటువంటి విద్యావేత్తలు ఏమన్నారంటే భారతీయ విద్యలో ఇంకా మెకాలే ఆత్మ ఉంది. ఈ మెకాలే ఆత్మ పోయి భారతీయ ఆత్మ రావాలంటే 2020 జాతీయ విద్యా విధానాన్ని అమలు జరపాలని మెకాలే పేరును కూడా ఈ యొక్క విద్యా విధానంలో ప్రస్తావించారు. ఈ క్రమంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ బిట్టడి గారు అంత ఎంతో ఎడ్యుకేషన్ క్లాసులు విన్నవాళ్ళు, బిఎడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఆన్సర్ ఇది విద్యకు సంబంధించిందని చేశారు. ఇంతసేపు చెప్పి ఈ పాయింట్ మర్చిపోయారు. దీనికి సంబంధించింది ఏంటంటే భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రింది వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించిందంటే అది రైల్వేలకు సంబంధించింది కాదు, నీటిపారుదలకు సంబంధించింది కాదు, పేదరిక నిర్మూలనకు సంబంధించింది కాదు, విద్యకు సంబంధించింది. సో డ్యూరింగ్ ఇండియాస్ colonial period, the downward filtration theory was related to education. So what is the meaning of downward filtration theory? So based on Bandura's learning by observation, the English language should be introduced to very rich people. According to imitation principles, so rich people imitate very rich people, above middle class people imitate rich people, middle class people imitate above middle class people,
and below middle class people imitate the habits, lifestyle of middle class people, and poor people imitate the lifestyle of below middle class people. In general, based on the principles of imitation, imitation proceeds from urban to rural. Imitation proceeds from western to eastern. Imitation proceeds from above middle class to below middle class. So, based on this simple psychological concept, Macaulay introduced downward filtration theory. So, based on this theory, the 1 lakh rupees was spent on very rich people for sake of English education. Come to the point. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం గ్రూప్ 2లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ బిట్. ఇంకొక బిట్ కూడా వచ్చింది, అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరు చెప్పారు? ఆప్షన్ 1 థామస్ బాబింగ్టన్ మెకాలే, ఆప్షన్ నెంబర్ 2 విలియం జోన్స్, ఆప్షన్ నెంబర్ 3 హెన్రీ కోల్బ్రూక్, ఆప్షన్ నెంబర్ 4 జేమ్స్ మిల్. Look at the board. Who said that a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia? Thomas Babington Macaulay, William Jones, Henry Colebrooke and James Mill. Dear friends, ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా ఎవరంటే మెకాలే. థామస్ బాబింగ్టన్ మెకాలే 1835లో తన రిపోర్ట్ను సమర్పిస్తూ భారతీయ సాహిత్యాన్ని, అరేబియా సాహిత్యాన్ని విమర్శిస్తూ నిజమైన సాహిత్యం ఏంటంటే అది జాన్ లాక్ తత్వం తెలిసినవాడు, జాన్ మిల్టన్ కవిత్వం తెలిసినవాడే నిజమైనటువంటి సాహిత్యం తెలిసిన వ్యక్తి, పండితుడు అని అభివర్ణించాడు మెకాలే. చాలా ఇంపార్టెంట్. జాన్ లాక్ ఫిలాసఫీ, జాన్ మిల్టన్ కవిత్వం తెలిసిన వాడే పండితుడు. భారతదేశంలో ఉన్న సాహిత్యం అంతా, అరేబియా దేశంలో ఉన్న సాహిత్యం అంతా ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ బుక్స్ కూడా సరిపోవని తీవ్రంగా విమర్శించారు మెకాలే. ఈ క్రమంలో భారతీయులు చాలా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన గమనించి 1854లో ఒక కమిటీ వచ్చింది. లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో ఆ 1854లో వచ్చినటువంటి కమిటీ కొద్ది వరకు మెకాలే చెప్పిన ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యత తగ్గించింది. ఆ కమిటీ పేరే వుడ్స్ డిస్పాచ్. వుడ్స్ డిస్పాచ్ ప్రకారం ఆంగ్ల విద్య అనేది అభిరుచున్న వాళ్ళకు మాత్రమే ప్రోత్సహించాలి. సో ఈ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్, సంస్కృతం కానీ, పర్షియన్ కానీ, అరబిక్ కానీ వారి ఇష్టాన్ని బట్టి నేర్పించాలి, అంతేగాని బలవంతంగా ఆంగ్ల విద్యను భారతీయులపై రుద్దరాదని వుడ్స్ డిస్పాచ్ సూచనల మేరకు కొద్ది వరకు మెకాలే మినిట్స్ యొక్క ప్రాధాన్యత తగ్గించారు. అయితే 1837 వరకు ఉన్నటువంటి కోర్టు భాష పర్షియన్, ఆ తర్వాత కోర్టు భాష ఇంగ్లీష్ అయిపోయింది. ఇవి మెకాలే సూచించిన ముఖ్యమైన అంశాలు. ఇవన్నీ కూడా నేను ఎమిలీ అకాడమీ యాప్లో ఎడ్యుకేషన్ అన్నటువంటి సబ్జెక్ట్లో మరి బ్రిటిష్ విద్యా విధానం గురించి చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. అవి మరి నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో జిఎస్లో రావడం అనేది ఒక మంచి పరిణామం. సో జిఎస్లోనే ఎడ్యుకేషన్ వస్తే, ఎడ్యుకేషన్లో నేను చెప్పినటువంటి సైకాలజీ క్లాసెస్, ఫిలాసఫీ క్లాసెస్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, స్కూల్ మేనేజ్మెంట్, ఇవి తప్పనిసరిగా మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోండి. మార్చి 17న కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్. కనుక ఈ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ను చూసిన తర్వాత జరగబోయే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ ఏ విధంగా వస్తుందో ఊహించుకోవచ్చు. ఏప్రిల్ 13న జరగబోయేటువంటివి. ఏప్రిల్ 13న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ జరగబోతుంది. సో మీకు ఇచ్చిన సిలబస్ ఆధారంగానే కోరిలేట్ చేసుకోండి. గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 1 సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉండకపోయినప్పటికీ కూడా కొన్ని ఏరియాస్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జిఎస్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా జిఎస్ చదివేటప్పుడు ప్రపంచ పటాలు దగ్గర పెట్టుకొని చదవాలి. కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యత ఇస్తూ చదవాలి. అకాడమీ పుస్తకాల నుంచి ఎక్కువ బిట్స్ అడిగారు కాబట్టి ఇది ఒక సముద్రం. ఈ సముద్రాన్ని మరి 40 రోజులలో మీరు ఈత కొట్టాలంటే, స్విమ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఇస్తాను, అవి ఫాలో కావడానికి ట్రై చేయండి. ఫస్ట్, ఈ తక్కువ టైంలో మీరు ఇట్లాంటి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన జిఎస్ పేపర్స్, గ్రూప్ 1కు సంబంధించినటువంటి జిఎస్ పేపర్స్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన జిఎస్ పేపర్స్ కలెక్ట్ చేసుకొని ప్రశ్నలు ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నారు,
ఏ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతున్నారో తెలుసుకొని ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చండి. సాధ్యమైనంత వరకు అకాడమిక్ పుస్తకాలు చదవడానికి ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ని మీరు వదిలిపెట్టవద్దు. కనీసం ఒక 20-30 బిట్స్ మనం స్కోర్ చేయొచ్చు. అవార్డ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు, క్రీడల గురించి ఎక్కువ అడుగుతున్నారు, కమిటీల గురించి ఎక్కువ అడుగుతున్నారు, కమిటీలు, తర్వాత గ్రూప్స్, కూటములు గ్రూప్స్ గురించి, సదస్సుల గురించి అడుగుతున్నారు. అదేవిధంగా జనరల్ సైన్స్ గురించి అడుగుతున్నారు. జనరల్ సైన్సే కాకుండా టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పథకాల గురించి, ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. నిన్న గ్రూప్ 2 పేపర్ చూస్తే హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ పైన కూడా అడుగుతున్నాడు. ఆ ఏరియాస్ని మీరు బాగా ఫోకస్ చేయాలి. అంతేకాకుండా వ్యక్తుల పేర్లు అడుగుతున్నారు. వ్యక్తుల పేర్లే కాకుండా వివిధ దేశాలలో ఉండేటువంటి ఎలక్షన్స్ గురించి కూడా అడుగుతున్నారు. వీటిపైన కూడా మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మరి సరిహద్దు వివాదాల గురించి కొంచెం ఫోకస్ పెట్టండి కరెంట్ అఫైర్స్లో. అదేవిధంగా ఇటీవల జరుగుతున్న దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల గురించి మీరు నేర్చుకోవాలి. ముఖ్యమైనటువంటి తేదీలు, ఎడ్యుకేషనల్ డేట్స్, అంతేకాకుండా మిగతా అంశాలకు సంబంధించింది. చూడండి, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే యొక్క థీమ్ అడిగారు కనుక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే యొక్క థీమ్ అడిగారు కాబట్టి జనవరి 24 మరి 2024 ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ థీమ్ మీరు ఒక పీస్ను సస్టైన్ చేయడము, లాస్టింగ్ పీస్ అనేటువంటి కాన్సెప్ట్ పైన బిట్ అడిగారు కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు మీరు గమనించాలి. నవంబర్ 11ను మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే దేనిగా జరుపుకుంటున్నాం? మన తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 11ను మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటున్నాం. నిన్న గ్రూప్ 2లో అడిగింది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే, మరి జనవరి 24 దాని థీమ్ అడగడం జరిగింది. కనుక ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు ఈ ట్రెండ్ని గమనించి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటికైనా కూడా ఒక మ్యాప్ కొనండి, ప్రపంచ పటం కొనండి, భారతదేశ పటం యొక్క మ్యాప్ దగ్గర పెట్టుకోండి. అవి పెట్టుకోవడం వల్ల జాగ్రఫీ, హిస్టరీ బిట్స్ మీరు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి మరింత గైడెన్స్ ప్రోగ్రామ్స్తో మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి వెంటనే ఎవరైతే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఉండేటువంటి ఈ 45 డేస్లో రోజుకు ఒక 5 నుంచి 10 గంటలు స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించినటువంటి జిఎస్ మీరు ప్రాక్టీస్ చేయండి. తెలుగు అకాడమీస్తో పాటు కరెంట్ అఫైర్స్ని బాగా మీరు ఫోకస్ చేయండి. ఒకవేళ అవకాశం ఉంటే మెయిన్స్లో మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి ఎడ్యుకేషన్ కూడా, ముఖ్యంగా బిఎడ్ చదవని వారు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆస్పిరెంట్స్కు. మీరు గ్రూప్ 1 అభ్యర్థులను చూసి భయపడుతున్నారు. బిఎడ్ చేసిన వాళ్ళు, ఎంఎడ్ చేసిన వాళ్ళు, డిఎడ్ చేసిన వాళ్ళు, ఎవరైతే టీచర్స్గా ఉన్నారో వాళ్ళు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ని చూసి, సివిల్స్ ఆస్పిరెంట్స్ని చూసి భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా మరి ఇంత కష్టమైన జిఎస్ పేపర్లో క్వాలిఫై మెయిన్స్కి వస్తారు కదా. మెయిన్స్కి ఎంతమంది వస్తారు? చాలా జాగ్రత్తగా గమనించండి. 1900 మెంబర్స్ వస్తారు. దాదాపుగా 28,000 మంది నుంచి 1900 మెంబర్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వీరిలో దాదాపుగా 1700 మంది బిఎడ్కు సంబంధం లేని వాళ్ళు వచ్చారనుకోండి. 1700 మంది కేవలం గ్రూప్ 1 సివిల్స్ యాస్పిరెంట్స్ మాత్రం వచ్చారనుకోండి. వాళ్లకు మెయిన్స్లో ఎడ్యుకేషన్కు సంబంధించి 300 మార్కులు అంటే భయపడతారు. కనుక ఒకవేళ ఎడ్యుకేషన్ కమాండింగ్ ఉన్నటువంటి టీచర్స్, ఎడ్యుకేషన్ కమాండింగ్ ఉన్నటువంటి బిఎడ్ వారు ఈ 200 మందిలో ఉంటే ఎక్కువ పర్సెంట్ ఆ 38 జాబ్స్ వాళ్ళకే వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, మెయిన్స్లో ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది జిఎస్తో పాటు. జిఎస్ అనేది సముద్రం, ఎంత చదివినా కూడా అందరూ ప్లస్ ఆర్ మైనస్ ఒక 20 బిట్స్ అవతల ఇవతల ఉంటారు అంతే.
ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి ఎడ్యుకేషన్. ఎవరికైతే ఎడ్యుకేషన్లో బాగా కమాండింగ్ ఉంటుందో, ఎవరైతే బిఎడ్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటారో, ఎవరైతే ఎంఎడ్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటారో, ఎవరైనా ఎడ్యుకేషన్కు సంబంధం లేని వారు ముందు నుంచి ఎడ్యుకేషన్ చదువుతుంటారో వారు రేపు April 13 స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఎక్కువగా డిప్యూటీఓ జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంది. కనుక ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేయొద్దు. ఏమాత్రం సంబంధం లేని జిఎస్ పేపర్లోనే 2 బిట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి అడిగారు. రేపు నేను చెప్పినటువంటి క్లాసెస్ 200 క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ ఎమిలీ అకాడమీ యాప్లో. ఈ 200 క్లాసెస్ బాగా వింటే కనీసం 2000 బిట్స్ మీరు నేర్చుకోవచ్చు. ఈ 2000 బిట్స్లో నుంచి రేపు 300 బిట్స్లో కనీసం ఒక 200 బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఎడ్యుకేషన్ అంటే మీకు భయం అయితే, ఎడ్యుకేషన్ అర్థం కాని సబ్జెక్ట్ అయితే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఎమిలీ అకాడమీ యాప్ లింక్ ద్వారా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లేకుంటే ఈ యొక్క ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించిన 200 క్లాసెస్ ఉన్నాయి. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఎవరైతే ఎడ్యుకేషన్ భయం ఉన్న వాళ్ళు వీటిపైన కూడా డైలీ ఒక 1 అవర్ ఫోకస్ చేసి నేర్చుకుంటే రేపు మెయిన్స్కి మీకు చాలా సులభంగా అవుతుంది. అయితే ఎక్కువ శాతం 80% ఫోకస్ అంతా కూడా మీరు జిఎస్ పైన పెట్టండి. ఒక 20% అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే ఎడ్యుకేషన్ కూడా చూసుకుంటూ ఎప్పుడైనా మీకు బోర్ కొట్టినప్పుడు ఎడ్యుకేషన్ క్లాసెస్ వింటూ April 13 ఎగ్జామ్కు మీరు మరి ప్రిపేర్ కాండి. ఇంకొక డౌట్ చాలామందికి, సార్ April 13 స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా? వీళ్ళు ఎప్పుడు ఇవే క్వశ్చన్స్ ఫోన్ చేస్తే అడిగేది. ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు, April 13 మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా ఉండదా, February 25 గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ జరగలేదా, గౌతమ్ సవాంగ్ గారు చెప్పలేదా March 17 గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని? కనుక మెంటల్గా మీరు ప్రిపేర్ కాండి. April 13 రోజే ఒకవేళ ఏపీలో ఎలక్షన్స్ ఉంటే చెప్పలేం, కానీ ఒకవేళ April 13 తర్వాత ఎలక్షన్ జరిగే పాటైతే April 13కు ముందు ఎలక్షన్ జరిగినా కూడా ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ కాదు అనేటువంటిది ప్రిపేర్ కాండి. మరి సార్ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది? ముందు సెమీఫైనలే నువ్వు ఆడలే, మళ్ళీ ఫైనల్స్ గురించి అడుగుతావు క్వశ్చన్. ముందు సెమీఫైనల్ ఫోకస్ చేయి. April 13 తర్వాత మీరు మళ్ళీ గరిష్టంగా ఒక 60 రోజులు కానీ లేకుంటే 90 రోజులు కానీ మెయిన్స్కి ఉండే అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కనుక నేను చెప్పిన గైడెన్స్ ఫాలో కండి. సిస్టమేటిక్గా మొదటి నుంచి ఫాలో అయ్యేటువంటి ఏ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకేం వరి కాదు. బి కేటగిరీ వాళ్ళు, సి కేటగిరీ వాళ్ళు, డి కేటగిరీ వాళ్ళు మొన్న చెప్పిన వీడియో ప్రకారం ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఒక మెంటర్, ఒక కోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా గైడెన్స్ ఫాలో అయితే తప్పనిసరిగా మీ జీవిత కళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ సాధించే అవకాశం ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.